ఈ సమయము మరి ప్రతి శుక్రవారము పరమగీతాలు మరి ధ్యానం చేస్తున్నారని విని ఏదో ఒక వారంలో వచ్చి వినాలని నేను వచ్చాను. మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. నేను కళ్ళు తెరిచి పదే చూస్తూ ఉన్నాను, అయ్యగారు వచ్చేసినారా ఇంకా రాలేదా అని. పరమగీతాల ధ్యానం అనేది చాలా నిండుగా ఉంటుంది. ఎన్నో విలువైనటువంటి మాటలు అందులో ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దేవుని సేవకులను దేవుడు బలంగా వాడుకోవాలి. అదేవిధంగానే అనేక చోట్ల ఆయన ద్వారా దేవుడు మాట్లాడి అనేక సంఘాలను, అనేక మంది బిడ్డలను దేవుడు బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, మా జీవితము నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. కనికరించి కృప చూపండి నాయనా. నీ బిడ్డలతోనూ నాతోనూ నాయన మీరు మాట్లాడమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 107వ కీర్తన 107వ కీర్తన 24 నుండి 30 వచనాలు ఉన్నాయి. ఇందులో ఒక వచనాన్ని చదువుకుందాము. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగము మరి ఎవరు రాస్తూ ఉన్నారు అని అంటే పేరు లేదు. 107వ కీర్తన 24 నుండి 30 వచనాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో, ఒక కుటుంబ జీవితంలో ఆయన ఏ విధంగా అయినా చేయగలడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన సెలవీయగా తుఫాను పుట్టిందట. ఆయన సెలవీయగా, దేవుడు సెలవీయగా తుఫాను పుట్టింది. అంతకుముందు తుఫాను లేదు. అంతకుముందు మంచిగా వారి ప్రయాణం జరుగుతూ ఉంది. అంతకుముందు నిమ్మలంగా ఉంది. కానీ దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో, దేవుడు ఎప్పుడైతే అనుమతి ఇచ్చాడో, వెంటనే ఆ సముద్రంలో తుఫాను రావడము జరిగింది. అదేవిధంగానే 29వ వచనంలో చూస్తే ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. తుఫానును కలుగజేసింది దేవుడే, ఆపివేసింది దేవుడే. ఈ మధ్యలో చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమే అవుతాయి కానీ సఫలము కాదు. ఇక్కడ సముద్రము ఎంతోమంది చూసుంటారు, సముద్రాన్ని ఎంతోమంది చూశారు. మరి సముద్రంలోకి వెళ్ళి ప్రయాణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓడ ఎక్కి, పడవనెక్కి కొంత దూరం వెళ్ళిపోయి, ఆ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండి అనుభవాలు మామూలుగా నిమ్మలంగా ఉంటేనే చుట్టూ ఎటు చూసినా నీళ్లు ఉన్నప్పుడు కొంత భయం అనేది కలుగుతుంది. అయితే తుఫాను వచ్చినప్పుడు ఇంకెంత భయంగా ఉంటుందో కదా. తుఫాను వచ్చినప్పుడు ఇంకా చాలా భయంగా ఉంటుంది. ఒకసారి జీరుపాలెంలో ఒక సేవకుల ఫ్యామిలీలో వాళ్ళు ఓడ కొనుక్కున్నారు, పడవ కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు పిలిచారు. వెళ్ళాను, ప్రార్థన చేశాము. ఒక 5 మంది వెళ్ళాము, ప్రార్థన చేశాం. ఎలాగూ ప్రార్థన చేశారు కదండి, మరి ఓడ ఎక్కండి మీరు, అలా తీసుకెళ్తాము అన్నారు. అందులో కొంతమంది ఏమో భయపడుతూ ఎందుకు లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడము, మేము వెళ్ళము అని కొంతమంది ఏమో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అని కొంతమంది నిర్ణయించుకొని అందులో నేను కూడా ఓడ ఎక్కేశాను. ఎక్కిన తర్వాత సుమారుగా 7-8 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారు. 7-8 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ సముద్రంలో ఆపేసి, ఓడ ఇంజిన్ ఆపేసి సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంజిను, ఆ ఓడ ఎలా ఉందంటే
నీటిలో ఇటు అటు ఊగుతూ ఉంది. మేమందరం కూర్చొని ఉన్నాం, అటు ఇటు ఊగుతూ ఉంది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, పాస్టర్ గారు ఇప్పుడు ప్రార్థన చేయండి అని అంటాడు. పాస్టర్ గారు ఇప్పుడు ఆరాధన చేద్దామండి అంటారు. పాస్టర్ గారండి ఇప్పుడు వాక్యం చెప్పండి అని సుమారుగా గంట సేపు ఆ సముద్రంలో ఉంచేశారు. ఎటు చూసినా నీళ్ళే, ఊరు కనపడట్లేదు. మొత్తానికి అయ్యా ఇంక వెళ్ళిపోతాము, తీసుకెళ్ళండి అని అడిగినప్పుడు తీసుకెళ్ళిపోయారు. ఈ సముద్రం అనేది లోకానికి సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రం అనేది దేనికి సూచన? లోకానికి సూచన. అయితే యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్తలో ఇంకా లూకా సువార్తల్లో ఆయన చిన్న దోణి ఎక్కి వెళ్ళినట్టు చూస్తాం. ఆయన శిష్యులు ఆయన చిన్న దోణి ఎక్కి పెద్ద సముద్రంలోకి వెళ్ళారు. ఎక్కిందేమో చిన్న దోణే, కానీ ఆ సముద్రంలో పెద్ద తుఫాను అనేది రావడము జరిగింది. ఇప్పుడు ఈ సముద్రము అలలు ఇవన్నీ కూడా కొట్టుతూ ఉన్నప్పుడు, ఆ పడవను అటు ఇటు కొడుతూ ఉన్నప్పుడు మరి శిష్యులందరూ కూడా భయపడిపోయి కలవరం చెంది, మరి నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆ శిష్యులు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, గాలిని గద్దించినప్పుడు, గాలిని మరి నిమ్మలమావాలి అని మాట్లాడినప్పుడు అదంతా కూడా ఏమైపోయింది? తుఫాన్ అంతా అణిగిపోయింది. ఈ కీర్తన భాగంలో చదివిన వాక్య భాగంలో ఆ అలలు వస్తూ ఉన్నప్పుడట వాళ్ళు ఆకాశానికి ఎక్కుతూ ఉన్నారట, అగాధంలోకి దిగిపోతూ ఉన్నారట. అందులోనే ఉంది, ఆకాశంలోకి ఎక్కుచు అగాధంలోకి దిగుచు. అంటే ఈ అలలు పైకెత్తినప్పుడు ఓడ పైకి ఎగిరి అలా పైకి ఎగిరి పడిపోతుందేమో అన్నంత భయం వేస్తుంది, కానీ పడదు. అదేవిధంగానే ఆ అలల లోపలికి వెళ్ళినప్పుడు ఇక ఈ పడవను ముంచేస్తుందేమో అన్న భయం, భీతి కలుగుతుంది, అయినా ముంచదు. అలాగా ఒడ్డుకు తీసుకొని వస్తూ ఉంటాయి పడవలు. ఇక్కడ వారి జీవితము, ఈ చిన్న దోణి అనేది మానవుని యొక్క జీవితానికి సూచనగా ఉన్నది. సముద్రమేమో లోకానికి సూచనగా ఉన్నది. మరి పెద్ద తుఫాను ఎవరు పంపించారు అనంటే దేవుడు సెలవిస్తే, దేవుడు సెలవిచ్చేదానికి సూచనలుగా కనపడుతున్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఈరోజు అనుకున్నది రేపు జరగకపోవచ్చు. ఈరోజు సంతోషంగా ఉంటాం, రేపు వెంటనే దుఃఖం అనేది కలుగుతుంది. ఈరోజు చేతి నిండా డబ్బు ఉంటుంది, ఒక 4 రోజుల తర్వాత చేతిలో కొంత డబ్బు కూడా కనపడదు. ఇవన్నీ కూడా దేవుడు సెలవిస్తేనే జరుగుతాయి, కానీ అవి ఊరికే జరగవు. యోబు జీవితాన్ని ఉదాహరణగా మనం తీసుకోగలిగితే, లేకపోతే ఇంకొక మాట చూద్దామండి. ఇంకొక మాట ఏంటంటే, ఆయన సెలవు లేనిదే భోజనం కూడా మనము చేయలేం. అదేవిధంగానే 2 పిచ్చుకలు డబ్బులు పెట్టి కొన్నప్పటికీ కూడా ఆయన సెలవు లేనిదే అది కూర వండుకొని కూడా మనము తినలేమండి. అదే విధముగానే మాట సెలవిచ్చి నెరవేర్చువాడెవరు? ఆయన సెలవు లేకపోతే. ఒకరి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట ఇస్తారు, ఆ మాట మీద నిలబడాలన్నా సరే దేవుడి సెలవైతేనే ఆ వ్యక్తి మాట మీద నిలవబడడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యోనా జీవితము చిన్నపిల్లలకు అందరికీ తెలుసు. సండే స్కూల్ నుండి యోనా, చేప, తర్షీషు, ఓడ, ఇవన్నీ కూడా సండే స్కూల్ పిల్లలకు కూడా బాగా తెలుసు. అయితే దేవుడు యోనాని నీనివే పట్టణానికి పంపించాడు, వెళ్ళమన్నాడు. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. తర్షీషుకు వెళుతూ ప్రయాణమై వెళ్ళిపోయాడు. చక్కగా టికెట్ కొనుక్కున్నాడు, ఆ ఓడ అడుగు భాగంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, పెద్ద తుఫాన్ అనేది ఆ సముద్రం మీద రావడం అనేది జరిగింది. కారణం ఏంటి? తుఫాను ఎందుకు వచ్చింది? ఒకవేళ నీనివే పట్టణానికి వెళ్ళిపోయినుంటే తుఫాను వచ్చిండేదేమో కాదేమో. ఆయన నీనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే తుఫాను రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే యోబు జీవితంలో మనం చూసినప్పుడు, యోబు జీవితంలో
దేవుని సెలవు లేనిదే సాతానుడు కూడా వారిని ఏమీ ముట్టలేదు. యోబు జీవితంలో యోబు నీతిమంతుడై ఉన్నప్పటికీ, భక్తిపరుడై ఉన్నప్పటికీ దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇల్లు పోయింది, పిల్లలు చనిపోయారు, పశువులు పోయాయి. అన్నీ కూడా లాభమా నష్టమా? అన్నీ నష్టమే, అన్నీ నష్టమే. అయితే యోబు నోటితో అయినను ఏ పాపము చేయలేదు, కాని మాట మాట్లాడలేదు. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగును గాక అని సరిపెట్టుకున్నాడు. మన ప్రయాణాల్లో, ఈ జీవిత యాత్రలో అన్నీ మనం కోరుకున్నట్టుగా జరగవండి. మనం కోరుకున్నట్టుగా జరగవు. మన పట్ల దేవుడు ఏ చిత్తము, ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో అవి మాత్రమే జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే వాటికి తల వంచి, వాటికి శిరస్సు వంచి మనము ముందుకు సాగిపోవడమే మనకు క్షేమము. నేను ఫలాంది అనుకున్నాను, అది జరగలేదు, ఇదిగో నేను ఫలాంది అనుకోలేదు, అది జరిగింది, ఇలాంటివి కాదు. కానీ మన జీవితంలో దేవుడు అనుమతించినప్పుడు, సెలవిచ్చినప్పుడు అది తుఫాను వస్తుంది, లేకపోతే ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ తుఫాను వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా జీవితాన్ని ఒకసారి యోనా గ్రంథం తీద్దాము. యోనా మొదటి అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుదాము. చూడండి, దేవుడి సన్నిధిలో నుండి, యోనాలో నుండి మనం నేర్చుకునే ఒక మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నుండి యోనా ఏమైపోతున్నాడట? పారిపోతున్నాడట. ఏం చేస్తున్నాడు ఆయన? పారిపోతూ ఉన్నాడు. అంటే ఎక్కడికి తప్పించుకోగలడు? దేవుని సన్నిధి అంటే ఆ ప్రాంతం వదిలి ఇంకొక ప్రాంతానికి వెళ్తే తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. ఎక్కడికి మనం తప్పించుకోలేం. దేవుడు మనల్ని పట్టుకుంటే, దేవుడు మనల్ని గట్టిగా ఓ చూపు చూస్తే మనం ఎక్కడికి తప్పించుకోలేం. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన మనల్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతాడు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే యోనా జీవితంలో మొట్టమొదటగా ఆయన సన్నిధిలో నుండి ఆయన ఏం చేశాడు? పారిపోయాడు. 12వ వచనం చదువుదాము. 12వ వచనం, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రము మరి మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడి వారితో చెప్పాను. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే యోనాకు ఆల్రెడీ అర్థమైపోయింది ఈ తుఫాను ఎందుకు వస్తుందో. ఎవరికి అర్థమైంది? యోనాకు అర్థమైంది. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులకి, నావికులకి, ఆ పడవ నడిపే వాళ్ళకు మాత్రము ఏమీ అర్థం కావటం లేదు. వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ అయినప్పటికీ కూడా ఈ తుఫాను తగ్గలేదేంటి అని అట్టడుగు భాగంలోకి వెళితే ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయనను లేపి, అయ్యా నీ దేవునికి ప్రార్థన చేయయ్యా, ఇలా తుఫాను వస్తుందయ్యా, మరి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఈయనకు అర్థమైపోయింది సంగతి ఏంటంటే, ఇది నా వలనే ఈ తుఫాను దేవుడు కలుగు చేశాడు, కాబట్టి నన్ను ఎత్తి కింద పడేస్తేనే సముద్రంలో మీరు కూడా సేఫ్గా ఉంటారు అని యోనా మాట్లాడాడు. ఈ మాటల్లో మనకేమర్థమవుతుందంటే మన అంతరంగం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మన అంతరంగం అనేది మన అంతరంగము మన మనస్సాక్షి మనతో చెబుతూనే ఉంటుంది. ఏదో ఒక మాట చెబుతూనే ఉంటుంది. అది మంచి కానీ, అది చెడు కానీ, అది ఏదైనా సరే మన మనస్సాక్షికి తెలుస్తుంది. అదేవిధంగా మన మనస్సుని ఎదిగిన దేవునికే తెలుస్తుంది, కానీ పక్కవానికి తెలియదు. యోనా జీవితంలో ఒకటి, యోనా దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. రెండవది, తన మనస్సాక్షిని బట్టి తను అక్కడ ఒప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అయ్యా ఇది నా తప్పు అయ్యా, నన్ను దేవుడు నీనివే పొమ్మన్నాడయ్యా, కానీ నేను టికెట్ తీసుకొని తర్షీషుకు వచ్చేసాను, ఇది నేను చేసిన అపరాధము, ఇది నాకు తెలుసు,
కాబట్టి నన్ను బట్టియే మీరు కూడా ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు అని యోనా ఒప్పుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇంకా వీళ్ళేం చేశారో చూడండి, 7వ వచనంలో చూద్దాము. 7వ వచనంలో, అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిందో తెలియటకై మనము చీట్లు వేద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇంకా కాదు, ఈ మాటలే కాకుండా ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఓడను తేలిక చేద్దామని చెప్పేసి అందులో అన్నీ కూడా ఏం చేశారంటే పారేశారు. తెడ్లు బలంగా లాగుతున్నారట, బలంగా వేస్తున్నారట. చూడండి ఆ వచనం ఎక్కడుందో చూడండి. తెడ్లు 13 చదవండి. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థములయ్యను. వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, ఒకవైపు తుఫాను వస్తుంది, పిడికిట్లో మనం నీళ్ళను పట్టుకోగలమా? ఒకవైపు తుఫాను వస్తుంది, మనం ఏదైనా చేసి ఒకవేళ బలంగా తెడ్లైనా వేసి తుఫానును దాటుకొని మనం ముందుకెళ్ళిపోవాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో ఈ విశ్వాస యాత్రలో, ఈ క్రైస్తవ జీవిత విధానంలో మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రయత్నాలు ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉండడానికి ఈ తెడ్లు బలంగా వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. కానీ తుఫానును పుట్టించిన వాడెవడు? దేవుడు పుట్టించాడు. అయితే తుఫానును ఆపు చేయాలన్నా ఎవరిలో ఉంది? దేవునిలోనే ఉంది. అందుకే ఇక్కడ 13వ వచనంలో వారి ప్రయత్నములంతా కూడా వ్యర్థమైపోయింది. వ్యర్థమే, వారి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. లాస్ట్కి మరి చేసేది లేక యోనాను ఎత్తుకుపోయి సముద్రంలో వేసిన వెంటనే సముద్రం ఏమైపోయింది? నిమ్మలం అయిపోయింది. ఈ మాటలు వింటున్నప్పుడు, మన జీవితంలో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఎదురుగా గాలులు వచ్చిన అనుభవాలు మీకు అనిపిస్తూ ఉన్నాయి. ఎన్నెన్నో అనుభవాలు, ఒక్కొక్కరిని కదిపితే బోలెడు అనుభవాలు. ఆ అనుభవాలన్నిటిలో మన సొంత ప్రయత్నాలు చేసి, మన సొంత ఆలోచనలు చేసి అవి ఫలించినట్టుగా మనకు కనపడదు. అన్నిట్లోనూ ఓటమే, అన్నిట్లోనూ అపజయమే. కానీ ఆజ్ఞ ఇచ్చిన దేవుడు కార్యం చేసినప్పుడు మాత్రము ఈ తుఫానులు ఇలాంటివన్నీ కూడా అణచవేయబడి నిమ్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితము దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినవని చెప్పుకుంటూ ఉన్నారు. పరిసయ్యులు వారి బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమనంటే, అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రావడాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. పరిసయ్యులు అనేక మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతున్నారు. అనేక మంది నూతనమైనటువంటి సంఘంలోకి చేర్చబడుతున్నారు. దేవుని దగ్గరికి వెళుతూ ఉంటే పరిసయ్యులకు మాత్రము ఎలా ఉందంటే, వారు ఏదో ఒక విధంగా దీనిని నాశనం చేయాలి, ఏదో ఒక విధంగా ఆ యేసయ్య దగ్గరకు వెళ్లకుండా చేయాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నెన్నో ప్రయత్నాలు. కానీ లాస్ట్కి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఏమనంటే, చూడండి, మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా నిష్ప్రయోజనమైపోతున్నాయి. సైతానుడు చేస్తున్న ప్రతి ఒక్క ఆలోచన కావచ్చు, ప్రతి ఒక్క కార్యం కావచ్చు, అవన్నీ కూడా నిష్ప్రయోజనమే అయిపోతాయి. తాత్కాలికంగా కొంత బాధ ఉంటుందేమో, తాత్కాలికంగా కొంత నష్టం ఉంటుందేమో, అయినప్పటికీ కూడా దేవుడే జయాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుంటూ ఉన్నారు. మన జీవితాలలో నిష్ఫలము, నిష్ప్రయోజనము అవుతున్న సందర్భాలు ఏవైనా మనకు కలిగినట్లయితే
ముందు 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 జీవితాల్లో ముందు ముందు రోజులలో ఎంతో మేలు అనేది దాచబడి ఉంటుందని ఈ మాటల ప్రకారం మనం ఆలోచన చేయొచ్చు. లోకమంతా ఎవరి వైపు వెళ్ళిపోతుంది? ఆయన వెంట వెళతా ఉంది. చేసే పనులు చేస్తున్నారు, ఆపాలని చూస్తుంటారు, అక్కడికి వెళ్లకుండా చేయాలని చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు పరిచయులు. కానీ ప్రజలు మాత్రము ఆయన వెంట వెళ్ళేవాళ్ళు ఆయన వెంట వెళ్తూనే ఉన్నారు. ఆ విధముగా మరి ఈ మందిరంలోకి అనేక మంది వచ్చుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా 107వ కీర్తనలోకి వద్దాము. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను, మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటూ తోచక ఉండిరి. వాళ్ళకి ఇంక ఏమీ తోచలేదు, ఎటూ తోచకుండా వాళ్ళు ఉన్నారు. ముందుకి వెనుకకి అటు ఇటు తూలుచు వాళ్ళు ఉన్న సమయం అది. అయితే వాళ్ళు ఏం చేశారు ఆ సమయంలో అంటే, శ్రమకు తాళలేక వాళ్ళు యెహోవాకు మొర్ర పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమకు తాళలేక, శ్రమలకు తట్టుకోలేక ఆకాశంలోకి ఎక్కిన అనుభవం, అగాధంలోకి పడిపోయిన అనుభవం. ఆకాశం మీదకి ఎక్కిన అనుభవం ఉన్నప్పుడు మన చుట్టూ అనేక మంది ఉంటారు. అగాధంలో పడిపోయిన అనుభవంలోకి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఎవరు ఉండరు, ఎవ్వరూ ఉండరు. అయితే మనం అంగీకరించిన దేవుడి సన్నిధి, ఆయన కృప మనకు తోడుగా ఉంటుందండి. వాళ్ళు ఎటూ తోచకుండా ఉన్నప్పుడు వాళ్ళు శ్రమకు తాళలేక వాళ్ళు యెహోవాకు మొరపెట్టారట, ప్రార్థన చేశారట. చిన్న ప్రార్థన చేయడం బట్టి ఆ శ్రమల అనుభవంలో నుండి, ఆ శ్రమలకు తట్టుకోలేక వాళ్ళు ఒక చిన్న ప్రార్థన, ఒక వాళ్ళు మొరపెట్టేటప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ఆపదల్లో నుండి, వారి కష్టంలో నుండి, వారి శ్రమలలో నుండి, వారు అగాధంలోకి వెళ్ళిన అనుభవాలు, ఆకాశం పైకి ఎక్కుతున్న అనుభవాలు, ఇవన్నిట్లో నుండి కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించాడు, వారికి మేలు చేశాడు. మన జీవితాల్లో మన జీవితం, మన ప్రయాణం ఎలా వెళ్ళాలి అని అంటే, సాఫీగా వెళితే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రయాణం ఎలా వెళ్ళాలండి? జీవితం అనేది సాఫీగా వెళ్ళాలి. కొండలు ఎత్తు అనుభవాలు ఎందుకు వస్తాయి, లోతు అనుభవాలు ఎందుకు వస్తాయో కూడా చెప్తాను వినండి. మన స్తోమత ఎంత, మన ఆర్థిక స్థితులు ఎంత, ఇవి కూడా క్యాల్కులేట్ చేసుకొని మన జీవన విధానాన్ని ఆ ఖర్చులు పెట్టుకునే విషయంలో కావచ్చు, కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు నడుస్తూ వెళ్ళాలి. ఇప్పుడు చేసే పెద్ద పొరపాట్లు ఎలాంటివి అంటే, అవతల వాళ్ళు వారిని చూసి, వీళ్ళని చూసి వాళ్ళలాగా మేము బ్రతకలేకపోతే వారు చిన్నపుచ్చుకుంటారేమో, లేకపోతే వాళ్ళలాగా మేము బ్రతకకుండా ఉంటే వీళ్ళు చేతకాని వాళ్ళు అనుకుంటారేమోనని ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. కానీ దానివలన నష్టం ఏంటంటే, ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ రోజులు గడిచే కొలది, దినాలు గడిచే కొలది, ఆ ఒత్తిళ్ళు ఎక్కువయ్యే కొలది అప్పుడు అర్థమవుతుంది. నా అనుభవంలో కూడా చెప్తాను వినండి. 5,000 రూపాయల వరకు అప్పులున్నంత వరకు పెద్ద సమస్యగా అనిపించదు. 5 కాస్త 10 అయ్యి, 10 కాస్త 30 అయ్యి, 30 కాస్త 1 అయినప్పుడు అది ఎంతగానో బరువు అనేది మనిషి మీద పడుతుంది. పడ్డప్పుడు ఎవరంటాం మనము? దేవుని ముందు ఎత్తుకుంటాం. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఈ విధంగా చేశాడు? కాదు, మనము సాఫీగా ప్రయాణం చేయాలి అని అంటే అందులో మన నిర్ణయాలు, మనం తీసుకునే నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు మనము వెళ్ళే వారంగా ఉండాలి అనేది ఈ మాటల్లో మనం వింటూ ఉన్నాం. చూడండి, వెంటనే ఏం చేశారట? ఆయన వారిని ఆపదలో నుండి వారిని
విడిపించాడట. విడిపించిన తర్వాత ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అన్నీ కూడా అణిగిపోయాయి. తుఫానుని ఎప్పుడైతే ఆపివేశాడో ఆ తరంగాలన్నీ కూడా అణిగిపోయాయి. చివరగా ఇంకొక మాట ఉంది చూడండి. దాని తరంగములు అణిగిపోయిను, అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి. ఒకవైపేమో శ్రమకు తాళలేని అనుభవాలు, మరొక తర్వాత ఇంకొక భాగం ఏమో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ రెండిటికి మధ్యలో ఏమున్నది? దేవునికి మొరపెట్టడం ఉంది. మన జీవితంలో దేవునికి మొరపెడితే, మన జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తే, అంతవరకు దుఃఖంగా ఉన్నటువంటి అనుభవాలు, అంతవరకు తుఫాను లాంటి అనుభవాలను దేవుడు ఏం చేస్తాడంటే, ఆ చిన్న మొర విని, ఆ చిన్న ప్రార్థనను విని దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలోకి సంతోషాన్ని పంపించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం పంపిస్తాడండి మన జీవితంలోకి? ఏం పంపిస్తాడు? సంతోషాన్ని పంపిస్తాడు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. వాళ్ళు ఏ రేవుకైతే వెళ్ళాలని కోరుకొని ఉన్నారో ఆ రేవుకి మరి దేవుడు తుఫాను ఆపి, అలలను, తరంగాలను ఆపి, అన్నిటినీ అణిచివేసి, వాళ్ళు ఏ రేవుకైతే కోరుకోవాలని వెళ్తూ ఉన్నారో ఆ రేవుకి తీసుకెళ్ళిపోయాడట దేవుడు. ఈరోజు మన రేవు ఏంటి అని అంటే, ఈ లోకమనే సముద్రంలో ప్రయాణము ఎప్పుడు మన రేవుకు వెళ్తాము అంటే, మన రేవు పరలోకం. మన రేవు ఏది? పరలోకం. ఈ పరలోకము వెళ్ళే యాత్రలో, ఈ పడవ ప్రయాణంలో, ఈ సముద్ర తరంగాలలో, ఆ చిన్న పడవలో మనము వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన ఆటుపోట్లు రావచ్చు, ఎదురు దెబ్బలు తగలచ్చు, నెమ్మది లేని పరిస్థితులు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనము ఆ పరలోకపు గురిని కలిగి మనము ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడే అక్కడికి మనల్ని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్తాడట? దేవుడే మనల్ని తీసుకెళ్తాడు. ఒకసారి అపోస్తులుల కార్యం చూద్దామండి. అపోస్తులుల కార్యంలో ఇంకా మంచి విషయాలు రాయబడి ఉన్నాయి. అపోస్తులుల కార్యము 27వ అధ్యాయం. మనం ఎందుకు మొరపెట్టాలి, అసలు ఎందుకు దేవునికి ప్రార్థించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు అనుభవంలో నుండి మనము కొన్ని విషయాలు చూద్దాము. 27వ అధ్యాయము 4వ వచనము. అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి. ఈ ప్రయాణంలో ఏ గాలి వస్తుంది వాళ్ళకి? ఎదురుగాలి. ఎదురుగాలి అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో ఉన్నాయి. మనం ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు మనకు అనుకోని సంఘటనలు మనకు ఎదురవుతాయి, అటాక్ అవుతూ ఉంటాయి. అనుకోని సంఘటనలు అన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే ఎదురుగాలి అనేది తగిలింది. 9-10 వచనాల్లో చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. మన ప్రయాణం ఎలాంటిది? సాఫీగా ప్రయాణమా? మన ప్రయాణం ఎలాంటిది అంటే అపాయకరమైన ప్రయాణమే. అపాయకరము అని రోడ్ల మీద బోర్డులు పెడతారు, కానీ బైకుల్లో వెళ్ళే మాత్రము ఆ బోర్డు వాళ్ళకి కనపడుతుంది. అలాగా కొన్ని ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో ఈ జీవిత ప్రయాణం అనేది సాఫీగా వెళ్ళిపోయే ప్రయాణం కాదు, అపాయాలతో కూడినటువంటి ప్రయాణం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా చూస్తే పౌలు అంటున్నాడు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణాలను కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచూ ఉన్నది. నష్టం, హాని, మళ్ళీ నష్టం. నష్టం లేకుండా మానవ జీవితంలో ఎప్పుడైనా సాఫీగా వెళ్ళిపోయామా? ఏదో ఒక నష్టం వస్తూనే ఉంటుంది. కూరగాయలు వాళ్ళు అమ్మే వాళ్ళని అడిగినా అయ్యా మాకు నష్టం వచ్చింది అంటారు. పెద్ద సూపర్ మార్కెట్ పెట్టుకున్న వాళ్ళని అడిగినా అయ్యా మాకు నష్టం వచ్చింది అంటారు. దేంట్లో ఒక దాంట్లో వాళ్ళు నష్టాన్ని అనేది చూస్తూ ఉన్నారు అని అంటే ఈ జీవిత ప్రయాణంలో నష్టాలు అనేటివి ఉంటాయి,
ఎదురుగాలులు అనేటివి ఉంటాయి. అపాయకరంగా ఉండే ప్రయాణాలు కూడా ఉంటాయని మనము అర్థం చేసుకోవాలి. 16వ వచనము తర్వాత 16వ వచనము చూడండి. అపోస్తలుల కార్యం 27వ అధ్యాయము 16వ వచనము. ఆ ఆ ఆ భద్రపరచుట, పడవను భద్రపరచుకోవడము బహు కష్టం. ఇది వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వచ్చి దేవుడు వచ్చి చేయటం లేదు. ఆ ఓడలో ఉన్న వాళ్ళే ఆ పడవను కాపాడుకోవడం కోసము, ఆ పడవను భద్రపరచడం కోసము చాలా కష్టపడుతున్నారు. బహు కష్టమైపోయిందట. ఇప్పుడు మన పిల్లలను, యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలను, అదే విధంగానే మనం బయటికి వెళ్తున్నప్పుడు మన పిల్లల్ని మనం భద్రంగా చూసుకోగలమా? మన పిల్లలకి ప్రొటెక్షన్ మనం ఇవ్వగలమా అంటే మనం ఇవ్వలేం. కానీ ఎవరిస్తున్నారు? దేవుడు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జీవిత యాత్రలో భద్రపరుచుకునేది కూడా ఒక భాగమే. అదేవిధంగానే బహు కష్టమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇంకా చూస్తే 17వ వచనంలో, మరియు స్ఫూర్తిస్యమును ఇసుక తిప్ప మీద పడుదునేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టిచున్నందున మరునాడు సరుకులు పారవేశారు. అంటే సరుకులు కూడా, వాళ్ళు తినడానికి తెచ్చుకున్న సరుకులు కూడా ఏమైపోయినాయి? నీలపాలైపోయినాయి. కొన్నిసార్లు మనం అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు మన ఇంట్లో కూడా ఉండవు సరుకులు. బహు కష్టము, భయము, అది పడిపోతామేమోనని వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అదేవిధంగానే ఆ వస్తువులు, ఆ సరుకులు అన్నీ కూడా నేలపాలు చేసేసినట్లుగా చూస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట చూద్దాం. 19వ వచనము చూస్తే, 3వ దినమందు తమ చేతులార ఓడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయింది. ప్రాణాలతో మేము తప్పించుకుంటామన్న ఆశ కూడా వాళ్ళకి లేదట, పోయిందట. అటువంటి అనుభవాలు పౌలు సముద్రంలో అనుభవించాడు. ఈరోజు మన జీవన యాత్రలో, మనం వెళ్ళే ఈ ప్రయాణంలో మన జీవితం అనేది చిన్న దోణి అంతే. మన జీవితం ఎలాంటిది? చిన్న దోణి. ఆ చిన్న దోణిలో యేసు ప్రభువు ఉండగలిగితే, ఆ చిన్న దోణిలో దేవుని వాక్యము ఉండగలిగితే, ఆ చిన్న దోణిలో మనము దేవుని ద్వారా మనం నడిపించబడుతూ ఉంటే, అప్పుడు దేవుడు ఈ తరంగాలని, ఈ తుఫానులను అన్నిటినీ కూడా అణిచివేయడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? అర్థమైపోయిందండి? అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమయ్యింది. అంటే ఇప్పుడు చెప్పండి, అడుగుతాను. సముద్రం దేనికి సూచన? లోకానికి. మరి పడవ చిన్న దోణె. ఆ జీవితంలో ఎవరున్నారు? మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు. ఆ జీవితంలో ఎవరున్నారు? మీరు, మీ పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఎవరుండాలి అందులో? మీతో పాటు యేసు ప్రభువు ఉండాలి. అయితే ఈ సముద్రంలో వెళ్ళేటప్పుడు ఎవరు పుట్టిస్తున్నారు తుఫాన్లు? ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే సెలవిస్తున్నాడు. దేవుడు తుఫాన్లు పుట్టిస్తాడు. తద్వారా ఆయన నామాన్ని మహిమార్థంగా దానిని అణిచివేస్తూ ఉంటారు. ఎర్ర సముద్రాన్ని అదే అనుభవమే. ఆకాశం నుంచి మన్నా కురిపించడము అదొక మహిమ అనుభవమే. బండలో నుండి నీరు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అసలు వాస్తవంగా యెషయా గ్రంథంలో ఉంటుంది, నీటి ప్రవాహానికి బండలు కరిగిపోతాయి, బండలు అరిగిపోతాయి అని ఉంది. మరి ఆ బండలో నుండి నీటిని ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఈ కార్యాలన్నీ కూడా దేవునికి మహిమ అందాలని, తద్వారా అనేక మంది తెలుసుకోవాలని ఆయన ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు. నేను గంట సేపు చెప్పే కాదు, ఒక అరగంటే కొద్ది మాటలైనప్పటికీ కూడా అవి నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు, నేను కోరుకునేది చెప్పిన కొద్ది మాటలైనా
వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలి. వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి అవి ఫలించేటట్టుగా దేవుడు సహాయం చేయాలనే నేను ప్రార్థన చేస్తా ఉన్నానండి. ఎప్పుడైతే వాళ్ళు చిన్న మొరపెట్టారో వాళ్ళ కన్నీరు పోయింది, ఆ శ్రమ అనుభవం పోయింది. తర్వాత వాళ్ళకు సంతోషం కలిగిందట. సంతోషం కలగడమే కాదు, వాళ్ళు ఏ రేవుకైతే వెళ్ళాలని కోరుకున్నారో ఆ రేవుకి ఆయన వారిని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోయాడట. కాబట్టి ఇప్పుడు మన రేవుకి ఎవరు తీసుకెళ్తాడు? ఎవరు తీసుకెళ్తాడు? యేసు ప్రభువు పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మన ప్రయాణం ఇంకా ఉంది. ప్రభు రాకడ వరకు మన ప్రయాణం అనేది ఉంటుంది. ప్రభువు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఒకవేళ మన పోకడ ఈ మధ్యలో జరిగిపోతే దేవునికి స్తోత్రం. అయితే ఈ మధ్య కాలంలో జరిగే తుఫానులు రావచ్చు, సుడిగుండాలు రావచ్చు, అలలు రావచ్చు. కొన్నిసార్లు మనము ఎత్తైన అనుభవాల్లోకి వెళ్ళొచ్చు, లోతైన అనుభవాల్లో పడిపోవచ్చు. కానీ ఏ అనుభవం వచ్చినా సరే దేవానికి స్తోత్రము అనుకొని మనము ముందుకి వెళ్ళాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. నీ లేఖనాల్లో నుంచి మాట్లాడిన ఈ మాటలు నీ బిడ్డల జీవితాలలో ఫలింపు చేయండి. ఈ లోకము అనే సముద్రంలో చిన్న దోణి అనే మా జీవితము ప్రయాణం చేస్తున్నాం అయ్యా. ఎదురుగా పెద్ద పెద్ద తుఫానులు, అలలు అయ్యా, ఇదిగో ఆకాశం పైకి ఎత్తపడడం, అగాధంలోకి పడిన అనుభవాలు, ఇటు అటు అయ్యా తూలుతూ ముందుకు వెనుకకు ఇటు అటు తూలుతూ ఉన్న అనుభవాలు అయ్యా, శ్రమకు తాళలేక ఎటూ తోచక ఇదిగో నాయన ఉన్న అనుభవాలు. వీటిలన్నిటి అనుభవాలలో ఏమాత్రము మిమ్మల్ని మేము ఏ మాట అనకూడదు ప్రభువా. ఎందుకంటే అవి నీవే సృష్టించావు, అవి నీవే పుట్టించావు అయ్యా. నా తండ్రి, నీవు సెలవిస్తేనే తుఫానులు వస్తున్నాయి. నీవు ఆజ్ఞాపింపగా అవి అణిగిపోతూ ఉండగా నీ బిడ్డల జీవితాలలో ఏ తుఫాను అనుభవాల్లో ఉన్నారో, ఏ ఎత్తైన అనుభవాల్లో ఉన్నారో, ఏ అగాధంలోకి వెళ్ళిపోతున్న అనుభవాల్లో ఉన్నారో అయ్యా తండ్రి, శ్రమలో అయ్యా నీ బిడ్డలు ఉన్నారేమో. ఇదిగో నాయన, వాళ్ళు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి విడిపించునని రాయబడినట్లుగా ఆ తర్వాత వాళ్ళు ఎంతో సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాము. వాళ్ళు కోరుకునిన రేవుకి ప్రభువా నీవు వారిని నడిపించినట్లుగానే అయ్యా నాయన, ఇదిగో మా గమ్యము, మా గురి పరలోకము అనే ప్రయాణంలో ఆ రేవుకు మేము వెళ్ళడానికి అయ్యా మీరు మా దోణిలోకి రండి ప్రభువా. అయ్యా మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, మీ కృప చూపకపోతే మా ప్రయాణం ఆగిపోతుందేమో తండ్రి. సహాయం చేయండి ప్రభువా, కనికరించండి ప్రభువా. అయ్యా నీ మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఈ జీవిత యాత్రలో అయ్యా మాకు ఎదురుగాలులు తగలవచ్చు అయ్యా, భయాలు కల్పించవచ్చు, భద్రత లేని పరిస్థితులు అయ్యా, చేతులారా ఇదిగో మాకున్నటువంటి అవి పారవేసుకునే అనుభవాలు రావచ్చు అయ్యా తండ్రి. అనేకమైనవి నాయన నష్టాలు జరగచ్చేమో. అయితే ఈ ప్రయాణం సాగకుండా నాయన, ఆగిపోకుండా అయ్యా నాయన చివరి వరకు తండ్రి సాగడానికి నాయన విశ్వాసాన్ని దయచేయమని, నిరీక్షణ దయచేయమని అయ్యా సమస్తాన్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమెన్.